హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 24 సెప్టెంబర్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3070 హై గాను, లో వచ్చేసి 3020 లో గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి 1480 హై గాను, లో వచ్చేసి 1440 గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1260 హై గాను, లో వచ్చేసి 1235 గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1680 హై గాను, లో వచ్చేసి 1645 గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1780 హై గాను, లో వచ్చేసి 1745 గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1335 హై గాను, లో వచ్చేసి 1310 గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1480 హై గాను, లో వచ్చేసి 1450 లో గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1960 హై గాను, లో వచ్చేసి 1920 లో గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 3020 హై గాను, లో వచ్చేసి 2960 లో గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1880 హై గాను, లో వచ్చేసి 1850 లో గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1625 హై గాను, లో వచ్చేసి 1590 గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామంతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.